హలో ఫ్రెండ్స్, 3 రోజుల కిందట కేరళలోని వయనాడ్ అనే డిస్ట్రిక్ట్లో భూకుసితమైపోయి ఏకంగా 3 గ్రామాలు నీటి పాలైపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉందంటే, ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉండేది అని చెప్పుకునేలాగా అయిపోయింది. ఇది చాలా ప్రఖ్యాతమైన టూరిజం ప్లేసు. చాలామంది వెకేషన్స్కి అక్కడికి వెళ్తూ ఉంటారు. బెంగళూరుకి చాలా దగ్గర ఇది. బెంగళూరు నుంచి కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఆ కేరళ అంటేనే బాగా పరిసరం బాగా ఉంటుంది, బాగా పచ్చగా నీళ్లు చాలా ఉంటాయి, నదులు ఉంటాయి అని అనుకుంటాము. కానీ అంతే జీవనం కష్టం అక్కడ. ఇప్పటిదాకా మన రెస్క్యూ సిబ్బంది 481 మెంబర్స్ని రక్షించగలిగారంట. అలాగే అందులో 145 మెంబర్స్ మరణించారు. సో ఇంకా 96 మెంబర్స్ ఆచూకీ కూడా దొరకలేదంట. అయితే ఎందుకు ఇలా జరిగిందని చూసుకుంటే న్యాచురల్ డిజాస్టర్ అనొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, న్యాచురల్ డిజాస్టర్ కంటే మన మనుషుల వల్ల జరిగే హానిలే ఎక్కువ అంట. మన మనుషుల వల్ల 70% డిజాస్టర్ జరిగితే న్యాచురల్ డిజాస్టర్ 30% అంట. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైవేలు వేయడం కానీ, సొరంగాలు మార్గాలు వేయడం కానీ, అది కొండ మధ్యలో వేస్తారు. సో దానివల్ల వచ్చే వైబ్రేషన్ వల్ల కొండ తన అస్తిత్వం కోల్పోయి ఇలా జరిగే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది సైంటిస్టులు ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అందులో అరేబియా సముద్రం వేడెక్కిపోయి మేఘాలు ఎక్కువగా ఏర్పడి వర్షాలు ఎక్కువగా పడి నేల మొత్తం తేమగా మారిపోయి కొండలు విరిగిపడ్డాయని కూడా చెప్తున్నారు. అలాగే అక్కడ టీ మరియు రబ్బర్ చెట్లకు వేర్లు గట్టిగా ఉండవు. సో ఆ వేర్లు మట్టిని గట్టిగా పెట్టుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఇంకోవైపు పొల్యూషన్ వల్ల ఉష్ణోగ్రత పెరిగి అవి వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బ కొట్టి ఇలా జరిగి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. పొల్యూషన్ అంటే మనమే కదా చేస్తున్నాం. సో న్యాచురల్ డిజాస్టర్ కంటే మన మనుషుల వల్ల జరిగే డిజాస్టర్లే ఎక్కువ అని అర్థమవుతూ ఉంది. అంటే మనం చేసే పనుల వల్ల. అయితే మామూలుగా ముంగారు జూన్ 1కి స్టార్ట్ అవ్వాలి. అయితే ఇప్పుడు జూన్ 15కి స్టార్ట్ అయిందంట. అది కూడా ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్ వల్ల. మన దేశంలో 100కి 59% ల్యాండ్ స్లైడ్ కేరళలోనే జరుగుతుందంట. కేవలం కేరళలోనే 2015 నుంచి 2022 వరకు ఏకంగా 2239 ల్యాండ్ స్లైడ్ జరిగాయంట. అయితే ఎంత నష్టహాని జరిగింటుంది మీరే ఆలోచించండి. మేమందరూ ప్రే చేద్దాం వాళ్ళందరికీ ఏ ప్రాణహాని జరగకూడదు అనేసి. అయితే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.